ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను, ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను. ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు, అనిమల్ ఫ్యాటు, జంతువుల యొక్క కొవ్వు పదార్థం, స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ను చూశాను. పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు. అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది. ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు. దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా. ఇది అనుకోకుండా బయటపడిన విషయం. దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని, శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా హర్షణీయమైన విషయం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం, స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి, ఆగమ శాస్త్రం మీద, మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. ఆచార పరమో ధర్మ, ధర్మస్య ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ చదివించారు. వైఖాన సాగమోక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి. అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం. మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆచారాలన్నింటినీ కూడా మనం మరి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి. ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి, చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది. అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు. ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు, ఇప్పుడు తిప్పుతున్నారు. వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరిచేయవలసిందిగా కోరుతున్నాను. స్వామి, ఇప్పుడు మీరు కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్యాల్లో ఏ లోపాలు జరిగినాయి స్వామి? చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళను తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే వస్తాయి. Namaste. The last 2 days I am seeing all the reports in the media about the raging controversy on Tirupati Laddu. It is not a controversy.
it is directly hurting the sentiments of crores of people like us. Mostly the people who believe in the prasadam, people who believe in the Sanatana Dharma worship of the deity. What has happened is, we have been already saying that the process of tendering, when you purchase items for the Swami, like the ingredients for laddu, you go for a lowest bidder. The moment you go for the lowest bidder, you are asking for trouble. In fact, the best cow ghee today cannot be less than 1,000 rupees per kg. How can a person quote 320 rupees? If somebody is quoting 320 rupees, I am not going exact amount value, but if he is quoting 320 rupees, every packet of that might be containing adulterated ghee. So it's a big hurting issue. We have to inquire into it and find the culprits and book them to take them to task. Number one, I appreciate the statement of Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, because he has said there should be a national level Dharmika Parirakshana Parishad. We have been talking about that the same way. We want a central Dharmika Parishad which will be run by all the religious heads of this Matadipatis, Pitadipatis, retired judges. If they have a central Dharmika Parishad, the temples can be run under it. That is what is the best solution. Staying away from the temple system by government control. Sarve Jana Sukhino Bhavantu. జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం లేదు హిందూ దేవాలయాల విషయంలో. అవును. ఎందుకంటే ఇన్ని దాడులు జరిగితే స్వయంగా తను చేశాడంటే చేశాడని కూడా కాదు, కానీ ఇన్ని దాడులు హిందూ దేవాలయాల మీద జరిగితే ఒక్క దానిలో కూడా నిందితుల్ని కాదు కదా, కనీసం అనుమానితుల్ని కూడా పట్టుకోలే. మా రాముడు తల నరికితే పట్టించుకునే దిక్కు లేదు, మా స్వామి రథాన్ని తగలబెడితే దిక్కు లేదు, మా దుర్గమ్మ తల్లి ఆలయంలో సింహాలు దొంగతనం చేసేస్తే లేకపోతే వెండి కిరీటాలు పోతే ఇప్పుడు దాకా పట్టుకున్న నాదుడు లేడు. ఇక ప్రభుత్వమే స్వయంగా కూల్చిన ఆలయాలకైతే లెక్కే లేదు. ఇన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో మేమేం చేయలేకపోయామండి. హిందువులుగా పోరాటం అంటే ఏదో ఒక రోజు వెళ్తాం, ప్లకార్డులు పట్టుకుంటాం, లేకపోతే ధర్నా చేస్తాం, కాసేపు వచ్చేస్తాను. కానీ మాకున్న ధీమా ఏంటో తెలుసా అండి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మా చేతికి ఒక ఆయుధం వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చాలా చేశారు, హిందువులకు వ్యతిరేకంగా చాలా జరిగినాయి. తిరుపతి దగ్గర మీద అయితే అన్ని మతాలను ప్రోత్సహించారు. దాంతోపాటు గుడులు, గోపురాలు, మొత్తం దేవాలయ భూములు అవ్వచ్చు చాలా చేశారు. బట్ ఆ రోజు హిందూ సంఘాలు ఇంత ఫైట్ ఏ రోజున చేయగలిగాయా? చాలా ఎక్కువ ఫైట్ చేశాయండి. ప్రాబ్లం ఏంటంటే హిందూ సమాజానికి ఇంకోటి సార్, ఆయన డైరెక్ట్ గా హిందూ ధర్మాలని లేకపోతే నేను హిందూగా మారానని చెప్పి ఎక్కడో గంగలో మునిగి హిందూగా మారానని చెప్పి హిందూ ఓట్ల కోసం కూడా ఆయన క్రిస్టియన్ 100%, కనీసం తీర్థం ఇచ్చి కూడా ఇస్తేనే కూడా తాగిన పరిస్థితి మనం చూసినట్టయితే. బట్ ఏ రోజు కూడా హిందూ సంఘాలు ఆయన మీదకి వెళ్ళలేదు. ఆయనది ఎప్పుడు చూసినా కానీ లైట్ తీసుకున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద మేము ఫైట్ చేయలేదని ఎవరంటారు సార్? జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అయితే ఇక ప్రతి దేవాలయం, ఒక రొంపిచెర్ల కావచ్చు, కొండబెట్టగుంట కావచ్చు, పిఠాపురం కావచ్చు, అంతర్వేది కావచ్చు, రామతీర్థం కావచ్చు, ఎన్ని దేవాలయాలు, ఎన్ని పోరాటాలు, అన్ని చోట్ల మేము ఉన్నాము. ఇవి కాకుండా సుమారు 20 కేసులు వేసాం మేము ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ లేదు సార్. మేము వాళ్ళు ఆ కులమా ఈ కులమా కాదు, మా హక్కు కులంతో పనే లేదు, మాకు ధర్మం కావాలా. ఆ ధర్మాన్ని నిలబెట్టుకోవటం కోసం మా ప్రాణం పోయే వరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట. అన్నయ్య, మీకు ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ.